రైట్, నీ అదృష్టం వచ్చింది, దేవుడు నీకు సంతోషం, బాగుంది. కానీ ప్రజల వైపు మనం ఏం చేయాలని ఆలోచించుకుని అందరూ నిర్ణయాలు తీసుకో. సాయిప్రసాద్ రెడ్డి చిన్న రాయి ఉన్నా కూడా మొక్కుతాడు. దేవుడు అంటే ఆయనకు అందరూ భయమే. కానీ అలాంటి గుళ్ళ విషయాల్లో రాజకీయాలు ఎవరు చేసినా ఎవరు శాశ్వతాలు ఉండదు గుళ్ళ దగ్గర, దేవుడి దగ్గర. ఇంతగా స్ట్రక్చర్ దాదాపుగా ఇంకా పూర్తయ్యే దశలో ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? మీ కూటమి గవర్నమెంట్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలా, మెడికల్ కాలేజీని, అది ఆలోచనలో అంత మీడియా అంతా తెలుసు ఆ రోజు. అటువంటి విషయాల్లో మీరు ముందు పోండి. ఎందుకంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ఉంది మీకు. మరి దాన్ని తీసుకొచ్చి గతంలో ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి మెడికల్ కాలేజ్ తీశాడో, మళ్ళీ ఈరోజు అదే పద్ధతిలో మరి మెడికల్ కాలేజ్, ఆదోని మెడికల్ కాలేజ్ని మీరు పునః ప్రారంభించాలని చెప్పి మా ఎమ్మెల్యే గారిని చెప్తున్నా. అటువంటి విషయాల్లో మేము కూడా సహకరిస్తాం, అంతేగాని. శుభ సాయంత్రం. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం, నిన్న జరిగినటువంటి నిమజ్జనం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఆదోన్లో జరగడము సంతోషంగా ఉంది. సో నిమజ్జనానికి సంబంధించి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే అక్కడ ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ వారికి అందరికీ వాళ్ళకు మా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఇకపోతే నిమజ్జనానికంటే ముందర మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నిమజ్జనం విశేషాలు తెలపడం జరిగింది. అందులో భాగంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రూట్ మ్యాప్ని, ఎస్కేడి కాలనీ రూట్లో పోయేదాన్ని, ఆ రూట్ మ్యాప్ గత 30 సంవత్సరాలుగా అదే రూట్లోనే నిమజ్జనం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే బహుశా నాకు గుర్తుండి నేను 2005 సంవత్సరంలో వినాయక చవితి 2005 సంవత్సరం నుంచి చేస్తూ వస్తూ ఉన్నాము. అప్పటి నుంచి కూడా అదే రూట్లోనే మేము నిమజ్జనం వెళ్తూ ఉన్నాం. కానీ కొన్ని అనుకోని సంఘటనల్లో అక్కడ వారికి ఇచ్చినటువంటి సమాచార లోపము, లేదా అక్కడ ఇచ్చినటువంటి సమాచారం ఎవరిచ్చారో మాకు తెలియదు, కానీ అనవసరంగా మన ఎక్స్ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారి మీద అబండాలు వేయడం జరిగింది. ఆదోన్లో ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి గత 30 సంవత్సరాల నుంచి ఏ రకంగా నిమజ్జనానికి వెళ్తా ఉన్నామనేది అది అందరికీ తెలుసు. బహుశా ఎమ్మెల్యే గారు ఆదోని కొత్త కాబట్టి ఆయనకు ఏమైనా సమాచార లోపం ఉందేమో, బట్ అది నీట్గా కనుక్కొని చెప్పింటే బాగుండేదనేసి మా ఉద్దేశం. దయచేసి నెక్స్ట్ ఇటువంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు క్లియర్గా మీరు సమాచారం తీసుకొని మాట్లాడాలని చెప్పి ఎమ్మెల్యే గారిని నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇకపోతే మొన్న లాస్ట్ పీస్ కమిటీ మీటింగ్లో నిమజ్జనంలో బ్రీత్ అనలైజర్ టెస్టులు చేస్తామని మన గౌరవ శాసనసభ్యులు గారు చెప్పడం జరిగింది. బహుశా నిన్న ఎక్కడ నిమజ్జనంలో అవైతే మాకు ఎక్కడ కనపడలేదు. అది పోను వారు ఎంత మాత్రం సమర్థవంతంగా చేశారనేది ఒకసారి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాము. ఇక్కడికి ఇచ్చేసినట్టు మీడియా ప్రతినిధులకు అందరికీ నా ధన్యవాదాలు. ఆదోని ప్రజలందరికీ నమస్కారం. నిన్న నిమజ్జనం ఆదోనిలో ప్రజలందరూ ప్రశాంతంగా నిమజ్జనానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు, రెవెన్యూ కానీ, మున్సిపాలిటీ కానీ, పోలీస్ శాఖ కానీ, కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, చిన్న నుంచి పెద్ద డిపార్ట్మెంట్ వరకు, కలెక్టర్ నుంచి ఎస్పీ వరకు అందరూ నేను ఆదోని నిమజ్జనానికి సహకరించి ప్రశాంతంగా జరిగినందుకు వాళ్ళ డిపార్ట్మెంట్ అందరికీ వాళ్ళకి నమస్కారం తెలియజేస్తున్నా. ఆదోని ప్రజలు చాలా మంచి వాళ్ళు, ఏమి చెప్తే అది వింటారని ఎమ్మెల్యే గారు మాట్లాడడం మంచిది కాదు. ఎందుకంటే నిమజ్జనం ఒకరోజు ముందు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు ప్రెస్ మీటు రేపు నిమజ్జనం ఉంది, మనం ప్రెస్ మీట్ పెట్టాలా లేదా, కానీ ఇప్పుడు ఈ మూమెంట్లో మనం రాజకీయాలు మాట్లాడాలా లేదా, ఇప్పుడు మాట్లాడితే పొద్దున్న నిమజ్జనం ఉంటుంది, ఏం జరుగుతుంది ఏం లేదనే దాని మీద కూడా ఎమ్మెల్యే ఒక రాజకీయ నాయకుడిగా చాలా ఆలోచించి ప్రెస్ మీట్ పెట్టాల. అలా ఆలోచించి ప్రెస్ మీట్ పెట్టలేక ఆయనకి నోటుకు వచ్చినట్ల ప్రతి మాట ఒక మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అన్నని ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి నిమజ్జనం రేపుండగా టార్గెట్ చేసి తిట్టడం ఒక రాజకీయ నాయకగా మిమ్మల్ని నేను అడుగుతున్నా ప్రజలు. ఎందుకంటే మీ అనుభవం రాజకీయంగా ఉంటే
ప్రెస్ మీట్ పెట్టచ్చా పెట్టకూడదా అనే దాని మీద మీరు ఆలోచించాల. మనం ప్రెస్ మీట్ పెడితే మనం మాట్లాడే మాట రేపు నిమజ్జనం ఉంటుంది, ప్రజలు ఏ విధంగా మన మాట తీసుకుంటారో ఆ ప్రజానికానికి ప్రాంతం ప్రజలు ఇరువైపులా ఏదన్నా చిన్న సంఘటన ప్రజలు ఆలోచనలో ఏదన్నా తీసుకున్నా ఆలోచించినా మన మాటలు ఏ విధంగా పోతుంది, చిన్న సమస్య జరిగినా రేపు నిమజ్జనానికి ఇబ్బంది కదా, నిమజ్జనానికి ఏమన్నా ప్రాబ్లం రావచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇలాంటప్పుడు మనం రాజకీయాలు మాట్లాడకూడదని ఆలోచించాలి ఒక ఎమ్మెల్యే గారు. అలా ఆలోచించుకోకున్నట్లా మాట్లాడడం నాకు తెలిసి నాకున్నది రాజకీయ అనుభవంగా చెప్తున్నాను, ఇది చాలా రాంగ్ డిసిషన్ అనుకుంటా. ఎందుకంటే మీరు రాజకీయాలు ఏదైనా ఎమ్మెల్యే టార్గెట్ చేయాలనుకుంటే నిమజ్జనం అయిపోయిన తర్వాత ప్రశాంతం జరిగిన తర్వాత మిగతా టైంలో మాట్లాడవచ్చు, తప్పేం లేదు. కానీ మీరు మాట్లాడిన తర్వాత మేము మరుసటి రోజు మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టగలం, అయినా ఆ రోజే పెట్టవచ్చు. కానీ మేము ఎందుకు పెట్టలేదంటే మాకుండే రాజకీయ అనుభవంలోన మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం, ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఎందుకంటే మేము ప్రెస్ మీట్ పెట్టినా మీరు ఇచ్చిన కౌంటర్కి మేము ఇచ్చే కౌంటర్కి ప్రజలు వాళ్ళ ఆలోచనలో మెదడులో రూట్ మ్యాప్లో ఎటువైపు అనేది కన్ఫ్యూజన్లు అయ్యి ఏం జరుగుతుందని నిమజ్జనం రోజు అందరూ ప్రజలు ఆ రూట్ మ్యాప్ వైపు ఆలోచిస్తుంటారు. ఆలోచించినప్పుడు అది రెండు వైపులా ఏదన్నా జరిగినా అది ఒక రాజకీయంగా మనమే తప్పుడు దారు వాళ్ళకి మనము దాన్ని సంఖ్యలు పంపించినట్లు ఉంటుంది. అలాంటి సమయంలోన మనం రాజకీయాలు మాట్లాడకూడదని మేము ఆ రోజు ఏం మాట్లాడలేదు. ఏ వ్యక్తులను కానీ ఏ పార్టీలు కానీ ఏ ఒక్కరిని కానీ మేము ఈరోజు ఉద్దేశించి మాట్లాడలేదు. ఓన్లీ ఎమ్మెల్యే ఇచ్చిన ప్రెస్ మీట్కి ఆయన కౌంటర్ డేటా ఆయనకి మనం ఇస్తున్నాం. ఏ ఒక్కరిగా దయచేసి మీరు మిగతా వాళ్ళు కూడా ఇది రాజకీయంగా కౌంటర్ చేయాలని ఏది ఆలోచించుకోవద్దండి. మన ప్రజల్లో ఆదోనే ప్రశాంతంగా ఉండాలన్నప్పుడు పార్టీలకు, రాజకీయాలకు, కులాలకు, మతాలకు, వ్యాపారులు అందరూ ఆలోచనలు తీసుకునే మనం ఏదైనా ఒక పండుగలు చేసుకోవాలా. అలాంటప్పుడు చేసుకునేటప్పుడు ఒక ఎమ్మెల్యే పెద్దరికాన్ని ఎట్లా ఆలోచించి మాట్లాడాలనేది మీరు కనుక్కోవాలా, పక్కన వాళ్ళు తెలుసుకోవాలా, లేకుంటే మీకు అనుభవం ఉంటే అనుభవంతో మాట్లాడాలా. అది రూట్ మ్యాపు ఎమ్మెల్యే అహంకారంతోన, అధికారం గర్వంతోన దేవునుడి ఇంటి దగ్గర నుంచి రూట్ మ్యాప్ చేసుకున్నాడని నువ్వు అంటున్నావు. రైట్, నీ మాటకే నువ్వు కట్టుబడి ఉంటే మేము ఆ మాట కట్టుబడి ఉంటాం. నీకు ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే నీకు ఏదైనా ఇచ్చిన ఇన్ఫర్మేషన్లు ఉంటే ప్రజల ముందు పెడదాం, మీడియా ముందు పెడదాం, మాట్లాడదాం. ఒక రూట్ మ్యాప్ ఇవ్వాలంటే ఒక రాజకీయాలకి ఒక వ్యక్తులు కాదు సార్ సంబంధం ఇది ఎమ్మెల్యే గారు, ఇది డిపార్ట్మెంట్ కంట్రోల్కి వెళ్తుంది. ఒక పండుగ ఒక ప్రజల్లో ఏమైనా అంతరంగా ఏమైనా ప్రజల్లో ఏదైనా అలజడ జరుగుతుందన్నప్పుడు ఆటోమేటిక్ ఆ అధికారులు కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అదొక చట్టం అది. ఈ నిమజ్జనము ఎప్పుడో ఏదన్నా జరుగుతారన్నప్పుడు కలెక్టర్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ కానీ వాళ్ళ కంట్రోల్లో తీసుకుంటారు. రాజకీయ నాయకులు అప్పుడు ఏదన్నా ఉంటే అధికారాలు ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేల హోదాలో ఉంటే వాళ్ళ సలహాలు, వాళ్ళ అనుభవాలు తీసుకుంటారు. అడ్మినిస్ట్రేషన్ తీసుకోరు. అడ్మినిస్ట్రేషన్కి ఇన్వెస్ట్ చేయరు రాజకీయ నాయకుల్ని. ఎందుకంటే పద్ధతి జరగాల్సిన ఏమన్నా జరిగితే దాని బాధ్యతలు అధికారులు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ఈ రూట్ మ్యాప్ ఒకవేళ నీవు చేయాలి, ఎమ్మెల్యే గారు ఇంటి మ్యాప్ నుంచి రూట్ మ్యాప్ చేయాలనుకుంటే కూడా అప్పుడుండే ఇరు వర్గాలు, కుల మతాల పెద్దలు, ఆదోని వ్యాపారస్తులు, అందరూ ఆ రాజకీయ పార్టీలు, అందరూ బిజినెస్ మెన్లు, మేధావులు కూర్చుని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలా. తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఆదోని అధికారులు కాదు, జిల్లా అధికారులు తీసుకుంటారు. జిల్లా అధికారులు ఇది కరెక్టా రాంగా అని తీసుకుని వాళ్ళు డిసైడ్ చేసుకుని అప్పుడు ఎక్కడి నుంచి మనం ప్రశాంతంగా పోతుంది నిమజ్జనం అనే దాని మీద వాళ్ళు ఆలోచించి ఆ రోజు మ్యాప్ ఇచ్చింటారు. దాని ప్రకారంగా వెళ్ళింటుంది. ఎమ్మెల్యే గారు చెప్పితే ఇట్లా పోవాలా గణపతి అంటే అది అంత ఆశమాశ కాదు. ఈరోజు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు చేయాలనుకుని చేయొచ్చు. మరి ఈరోజు మీకు ఎందుకు జరగలేదు? ఒకవేళ నిమజ్జనం అట్లా జరగాలనుకున్నా కూడా మీరు మీరు ప్రెస్ మీట్ ఇచ్చినంత మాత్రం కాదన్నా, ఏది చేయాలన్నా ఓటు వేసి గెలిచినంత వరకే ప్రజాప్రతినిధులు. తర్వాత దానిపైన ఏదన్నా మనము మాట్లాడాలనుకున్నా, ఆదోని అభివృద్ధి ఏదన్నా చేయాలనుకున్నా కూడా పెద్ద మేధావుల్ని
పార్టీల్ని అందరిని అనుభవాలు సలహా తీసుకుని మనం ముందుకు వెళ్ళాలా. మనం ఎమ్మెల్యే అనుకుని ఏదైనా సొంత నిర్ణయాలు తీసుకుంటే కూడా ప్రజల్లో దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నా, ప్రత్యేకంగా సాయి ప్రసాద్ రెడ్డిని టార్గెట్ చేయడం కరెక్టేనా? ఇది నీకు కరెక్ట్? ఇప్పుడు ఎలక్షన్ సాయి ప్రసాద్ రెడ్డి అని తిడితే మీకు ఓట్లు వస్తాయి, సాయి ప్రసాద్ రెడ్డి అంటే నాకు పేరు వస్తుంది, ఆయన అంటే ఇంకా ఏమో నాకు ఇంకా మంచి పేరు వస్తుందని మీరు ఏమని అనుకునవచ్చు. అది ఎలక్షన్లు మాత్రమే. ఎలక్షన్ అయిపోయింది, మీరు గెలిచినారు, ప్రజలు తీర్పిచ్చినారు, అయిపోయా. ఇప్పుడు ఆ రాజకీయం వరకేమో రాజకీయాలు మాట్లాడేది అన్నావు. మళ్ళీ ఇది అస్సలు అనవసరం. రాజకీయాలు కాదు, ఏమి కాదు. ఒక పండుగ సందర్భంగా ఒక నిమజ్జనం జరిగే మూమెంట్లో నీ ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇది రాజకీయం కాదా? ఎమ్మెల్యే గారు తిడితే నీకేమన్నా ఏదన్నా నీకు ఈ మూమెంట్లో కూడా నీకేమన్నా ఓట్లు వస్తావా? రాదు కదా. అభివృద్ధి మీద వైపు చూడు, డెవలప్మెంట్ వైపు చూడు. మేము నీకు ఎంత సహకరిస్తాం? నువ్వు గెలిచిన 3-4 నెలలైనా కూడా ఈరోజు నీ మున్సిపాలిటీ పరిధిలో నియోజకవర్గం ఆదోని టౌన్లో ఎక్కడ పోయినా మేమందరూ మీకు కౌన్సిలర్ మాదైనా మున్సిపాలిటీ మాదైనా మీకు పూర్తి సహకరిస్తున్నాం కదా. మేము లేకున్నా అక్కడ మాకు ఇన్ఫర్మేషన్ లేకున్నా అధికారులు మాకు ఇన్వైట్ చేయకోకుండా ఎమ్మెల్యే గారు వచ్చినారంటే అక్కడుంటే చిన్న మేజర్ రిపేర్లు కానీ ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా మేము అధికారులు చెప్తే మీకు ఎమ్మెల్యే గారు చెప్పినట్టే మీకు సహకరిస్తున్నాం కదా. మేము ఎక్కడైనా రాజకీయాలు మాట్లాడతామా? మేము రాజకీయాలు మాట్లాడాలనుకుంటే ఒక పనన్నా జరుగుతుందా? ఒక్క కౌన్సిల్లో లేకుండా ఒక పని జరుగుతుందా? ఒకసారి మీరు ఆలోచించుకున్నారా? ఇప్పుడు అందుకోసమే చెప్పేది, అనుభవం రాజకీయంతో వచ్చేది వేరే, అదృష్టంతో రాజకీయం వచ్చేది వేరే. మీరు అనుభవంతో రాజకీయం వచ్చింటే రైట్, నీ అదృష్టం వచ్చింది, దేవుడు నీకు సంతోషం, బాగుంది. కానీ ప్రజల వైపు మనం ఏం చేయాలని ఆలోచించుకుని అందరూ నిర్ణయాలు తీసుకో. సాయి ప్రసాద్ రెడ్డి చిన్న రాయి ఉన్నా కూడా మొక్కుతాడు. దేవుడు అంటే ఆయనకు అందరూ భయమే. కానీ అలాంటి గుళ్ళ విషయాల్లో రాజకీయాలు ఎవరు చేసినా ఎవరు శాశ్వతాలు ఉండదు దేవుడి దగ్గర. ఎప్పుడైనా కానీ మనము మాట్లాడితే మంచిది. దయచేసి ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నాము, మీరు ఏం మాట్లాడతారో మేము చెవులు ఉంటే వింటాం, కళ్ళు ఉంటే చూస్తాం. మేము సమయం వచ్చినప్పుడు రాజకీయాలు ఏం మాట్లాడతాం. మీరేం చేస్తారో ప్రజలు చూస్తారు, మీరేం చేయబోతారో మేము చూస్తున్నాం అన్నీ. కానీ అప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాం, అంతేగాని ప్రతిసారి మిమ్మల్ని టార్గెట్ చేసి తిట్టడం, మిమ్మల్ని అనడం మాకు రాజకీయంగా అంత కరెక్ట్ కాదు. అది ఈరోజు మిమ్మల్ని అనాలి మాకు అవసరం లేదు. నిమజ్జనం రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఒక ఎక్స్ఎమ్మెల్యే గారు టార్గెట్ పెట్టడం కరెక్ట్ కాదు. ఇది బాగా ఆలోచించండి. ఎందుకంటే అక్కడ జరిగిన నిమజ్జనం రోజు ఏదో చిన్న సంఘటన జరిగినా కూడా దానికి బాధ్యతలు ఎవరు? మనమే దానికి మనం రూట్ చూపించినట్లయితే. కాబట్టి నిమజ్జనం అయినప్పుడు రాజకీయాలు పక్క పెట్టాలా, అన్ని పార్టీలు కలుపుకపోవాలా, అందరు అనుభవాలు తీసుకుని పోవాలా. ఈరోజు మీరు ఎమ్మెల్యే అది కోరుతాం. కానీ పూర్తిగా దయచేసి రాజకీయాలు మానుకోండి, అభివృద్ధి వైపు నడచండి, డెవలప్మెంట్ నడచండి, వైపు చూడండి. మీరు ఏం తెస్తామని వాగ్దానాలు చేసినారు, ఆ వాగ్దానాలు ఫండ్స్ డెవలప్మెంట్కి సెంట్రల్ తెస్తారా, స్టేట్ తెస్తారా, ఏం చేస్తారో తేండి. ప్రజలకి డెవలప్మెంట్ చేసినప్పుడు నేను మాట్లాడుకునే కదా, ప్రజలే మాట్లాడతారు. మనం అవసరం లేదు. కాబట్టి దయచేసి చెప్తున్నా, మేము దయచేసి ఒక మాట వెళ్తే ప్రెస్ మీట్ పెట్టము, కౌంటర్ ఇచ్చే మాకు అలవాట్లేదు. దయచేసి రాజకీయాలు అప్పుడే మాట్లాడతాం. ఎమ్మెల్యే గారికి కూడా చెప్పేది, మీకు ఏదన్నా మేము మాట్లాడాలనుకుంటే చాలా ఉన్నవి రాజకీయంగా, మళ్ళీ వ్యక్తిగతంగా. దయచేసి మీరు వచ్చిన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రోజు దాకా మాకు ఆదోని ప్రజలకి ఎంతవరకు ఏం చేస్తున్నారు అనేది ఆ విధంగా చాలా మాట్లాడేది ఉంటుంది. కానీ మేమేమంటున్నామంటే ఇప్పుడు మాట్లాడదు కాదు, దానికి ఒక టైం ఉంటుంది, ఒక సమయం ఉంటుంది, అన్ని మాట్లాడకూడదు. దయచేసి చెప్తున్నా, మీరు ఆదోనికి పెద్దవాళ్ళు, మిమ్మల్ని చూసి 10 మంది మీ వైపు చూస్తుంటారు. మీరు ఎమ్మెల్యే రాజైన తర్వాత మీరు నడిస్తే మీ వైపు 10 మంది నడుస్తుంటారు, చూస్తే 10 మంది మీ వైపు చూస్తుంటారు. కాబట్టి మీరు మాట్లాడితే మీ వైపు 10 మంది చూస్తుంటారు ఎమ్మెల్యే. కాబట్టి మీరు అన్ని జాగ్రత్తలు అన్నీ చూసుకుని మాట్లాడితే మంచిదని ఈ మీడియా ద్వారా ఇది సబబుగా మీకు తెలియజేస్తున్నా. దయచేసి మళ్ళీ ఏ విధంగా రాజకీయాలు కాదు, దయచేసి ఎమ్మెల్యే టార్గెట్ చేసే మంచిది కాదు. సాయి ప్రసాద్ రెడ్డి ఎంత మంచోడు ఏమనేది ప్రజలకు తెలుస్తుంది. ఓటమి గెలుపు అనేది మంచోడు గెలుస్తాడు, చెడ్డోడు గెలుస్తాడు. చెడ్డోడు ఓడతాడు, మంచోడు ఓడతాడు. ప్రజల తీర్పు అది. ఓడిపోయినంత మాత్రమా
రాజకీయ సన్నద్ధి అయిపోయా, రాజకీయం క్లోజు, రాజకీయము ఇందుకే సమర్పణ అనుకోవడం అది నీ మాది నాకు తెలిసి అనుభవం తక్కువ ఉన్న వాళ్ళు అనుకుంటుందని. సామాజిక ఇప్పుడు ఇది నెల్లూరు సైడ్ శ్రీనివాస్ రెడ్డి అని పేరు 3 వాళ్ళ సినిమా 5 సార్లు ఓడిపోయినా, మళ్ళీ ఈసారి గెలిచినాడు. అంటే 5 సార్లు ఓడిపోయినా కూడా ఆయన రాజకీయం క్లోజ్ అయినా. సోమిరెడ్డి చంద్రమోహన్ సోమిరెడ్డి 5 సార్లు ఓడిపోయినాడు, ఈసారి గెలిచినాడు. అంటే అతను ఓటమిని భయంతో పారిపోయినా లేదు కదా. మా ఎమ్మెల్యే ఒక్కసారి ఓడిపోయినాడు, మళ్ళీ ఒకసారి 800 ఓడితో స్వల్పతో ఓడిపోయినారు, మళ్ళీ ఈసారి ఓడిపోయినారు. తప్పేముంది? గెలుపు ఓటమి ప్రజలు తీర్పిచ్చిన స్వాగతిస్తాం దాన్ని. రాబోయే ఎలక్షన్ మళ్ళీ దాన్ని ఏమన్నా ఎక్కడ ఓడిపి ఏమన్నా దాని ప్రజా ఆలోచన నిర్ణయాలు తీసుకుని మనం ముందుకు వేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెనుక చేయదు, వెనుక తగ్గదు. ప్రజల్లో ఈ రోజుకి ప్రజలే చెప్తారు గెలుపు మాదని, కానీ అది ఏ వైపు ఏం జరిగేదనేది అది తెలీదు. కాబట్టి ప్రజలు ఉన్నంత వరకు, ప్రజల సపోర్ట్ మాకు ఉన్నంత వరకు ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుక అడిగేయదు, ఎప్పుడు ముందుకే పోతాం. కాబట్టి దయచేసి అందరూ దీన్ని అర్థం చేసుకుని గౌరవిస్తారని మీకు తెలియజేస్తున్నా. నా పేరు నరసింహులు, మున్సిపల్ వైస్ చైర్మన్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న జరిగిన గణేష్ నిమజ్జన కార్యక్రమానికి మొట్టమొదటిగా మేము ఆదోని నియోజక ప్రజలందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఆ ఉత్సవాలను ముందుకు తీసుకుపోయేందుకు ముఖ్య కారణమైనటువంటి విశ్వ హిందూ పరిషత్ యొక్క వాళ్లకు, అలాగే గణేష్ నిమజ్జన కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్లకు, అలాగే ప్రతి ఒక్క వార్డులో ఉన్న, ప్రతి ఒక్క వీధుల్లో ఉన్న కూర్చోబెట్టినటువంటి మండపాల యొక్క నిర్వాహకుల వాళ్ళ యొక్క కమిటీకి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తుగా ఆదోన్లో రంగరంగ వైభవంగా జరపడం ముఖ్య కారణమైనటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళకు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మున్సిపాలిటీ వాళ్ళకి, ఫైర్ వాళ్ళకి, అందరికీ ఎవరైతే ఈ ఉత్సవాలు జయప్రదం చేశారో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి పేరు పేరున నేను అవసరాలు తెలుపుకుంటున్నా. ఇక ముఖ్యంగా మేము చెప్పేది ఏమంటే, మొన్న నిమజ్జనం కంటే ఒక రోజు ముందు అంటే 10వ తారీఖున మన ఆదోని ఎమ్మెల్యే పార్సారథి గారు ఒక విషయాన్ని ప్రజలకు చెప్పడం జరిగింది. మరి మేము చెప్తున్నాం, ఆ విషయాలు మరి మీరు తెలిసి చెప్పినారో తెలియకుండా చెప్పినారో, ఏదైనా ఒక సబ్జెక్ట్ ప్రజల్లోకి పోవాలంటే ఆ సబ్జెక్ట్ గురించి ఫస్ట్ మీరు అనలైజ్ చేసుకోవాలి. దాన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, గతంలో ఎవరు ఉన్నారు, ఆర్గనైజ్ చేస్తే ఆర్గనైజ్ వాళ్ళతో మీరు ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి. అది లేకోకుండా ఏదో అపోజిషన్ పార్టీ మీద బృందాలు అని చెప్పి ఇది ఒక మంచి వాతావరణం అని చెప్పి, అంటే ఏమంటే పబ్లిక్ కలుస్తారు, ఈ మెసేజ్ పబ్లిక్ వెళ్తుంది అనే ధోరణితో మీరు మాట్లాడడం అయింది. ఎందుకంటే మేము కూడా నిన్న చూసినాం, మేము కూడా డిపార్ట్మెంట్ సహకారంతో నేను కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినాం ఈరోజు. దాంట్లో వాళ్ళు ఏం చెప్పినారు, 97వ సంవత్సరంలో 2097లో ఆ రోజు గణేష్ నిమజ్జనము శుక్రవారం వచ్చిందంట. ఆ రోజు దానికి గాను ఆ రోజు ఏం చేశారు కొంతమంది మత పెద్దలు అయితేనేమి 93లో ఇది 1993 చెప్పే సబ్జెక్ట్ ఫస్ట్ జరిగింది. 93లో ఆ రోజు శుక్రవారం నిమజ్జనం వస్తే చాలామంది కొంతమంది మత పెద్దలు ఇలా మా నమాజ్కు ఉంటుంది, కొద్దిగా ఇబ్బంది పడుతుంది అంటే, సరే అప్పట్లో గవర్నమెంట్ కానీ అందరూ కానీ ఒక పరిణామం తీసుకొని ఆ రోజు రూట్ మ్యాప్ అట్లా జరిగింది. వాస్తవమే, ఆ రోజు అది జరిగిన వాస్తవం. 93లో దాదాపుగా ఈ రోజుకి 32 ఏళ్ళే ఆ రూట్ మ్యాప్ పెట్టడం. మళ్ళీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి తప్పితే మాజీ ఎమ్మెల్యే సాంబశెట్టి గారు అధికార దుర్యోగంతో, అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత అహంకారంతో 2014లో ఉంది గవర్నమెంట్ ఎవరిది? టీడీపీ గవర్నమెంట్. 2000 గతంలో 1995లో ఉండింది మీనాక్షి గవర్నమెంట్, అప్పుడు ఎమ్మెల్యే గారు మీనాక్షి గారు. మరి వాళ్ళు చేయకపోవచ్చు కదా ఇవన్నీ, వాళ్ళు చేయింది నువ్వు చేస్తావా? ఈరోజు మీరు కూడా చూసినారు, గత 3 సార్లు పీస్ మీటింగ్ పెట్టినారు. డిఐజీ వచ్చారు, ఐజీ వచ్చారు, ఎస్పీ గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, అందరూ వచ్చి మాట్లాడినారు. మళ్ళీ ఆ డెసిషన్ ఏం తీసుకున్నారు మీరు? ఆ రోజు వాళ్ళు ఏం చెప్పినారు? ఆ రోజు ఒక పీస్ కమిటీ మీటింగ్లో డిపార్ట్మెంట్ వాళ్ళు సరే ఏదో ప్రయత్నం చేస్తాము, చంద్రశేఖర్ దర్గా ముందు పంపిస్తామని చెప్పి ఒకటి చెప్పింది. మా వాస్తవమే, అంతవరకే ఉండాలి, అంత చెప్తే. కానీ ఎమ్మెల్యే గారు మరి లాస్ట్ ఇంకా నిమజ్జనం ఒక రోజు ముందు సాంబశెట్టి గారు ఇలా చేశాడు అలా చేశాడు అనేది వాస్తవం కాదు. అది అటువంటి మాటలు మాట్లాడకూడదు. మీరు ఏమన్నా అభివృద్ధి పైన పోండి,
ఈరోజు మంచి సబ్జెక్ట్ ఈరోజు ఒకటి చెప్తున్నాను ఎమ్మెల్యే గారికి. ఇంతగా స్ట్రక్చర్ అయ్యి దాదాపుగా ఇంకా అది పూర్తయ్యే దశలో ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? మీ కూటమి గవర్నమెంట్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలా, మెడికల్ కాలేజీని, అది ఆలోచనలో అంత మీడియా అంతా తెలుసు ఆ రోజు. అటువంటి విషయాల్లో మీరు ముందుకు పోండి. ఎందుకంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ఉంది మీకు. మరి దాన్ని తీసుకొచ్చి గతంలో ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి మెడికల్ కాలేజ్ తీశాడో, మళ్ళీ ఈరోజు అదే పద్ధతిలో మరి మెడికల్ కాలేజ్, ఆదోని మెడికల్ కాలేజ్ని మీరు పునః ప్రారంభించాలని చెప్పి మా ఎమ్మెల్యే గారిని చెప్తున్నా. అటువంటి విషయాల్లో మేము కూడా సహకరిస్తాం. అంతేగాని విమర్శలు అనేది మానుకోండి. ఇప్పుడన్నా అయిపోయింది. విమర్శలు అనుకుంటా ప్రజలు అసలు తిక్కమక పెట్టినారు. అసలు మన ఆదోని ప్రజలు ఎట్టుందంటే, ఏది మా ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు, మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ పార్టీ మాట్లాడుతారు, టీడీపీలో ఒక రకం మాట్లాడుతారు. అసలు ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇవన్నీ ఈ కన్ఫ్యూజన్ అనేది ఇప్పట్లో ఫుల్ స్టాప్ పెట్టండి. ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్పేది, మేము ఏమున్నా అభివృద్ధి పరంగా అభివృద్ధి దాన్ని చేయండి. మన ఏం చెప్పినారు ఫీజు కమిటీలో, ఆర్ఎంబీ వాళ్ళ డిపార్ట్మెంట్ మాతో డబ్బులు అని చెప్పినారు. అయినా కానీ ఆ రోజు ఇమీడియట్గా మున్సిపల్ వాళ్ళు సహకారం తీసుకొని ఎమ్మెల్యే గారు కూడా, తర్వాత మా కౌన్సిల్ అయితేనేమి, మా వైస్ చైర్మన్ అయితేనేమి, చైర్మన్ అయితేనేమి ఇమీడియట్గా రోడ్ వేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఒకసారి ఆలోచన చేయాలి ఎమ్మెల్యే గారికి. ఈరోజు ఆ బిల్ పెట్టింది పాస్ కాకపోతే ఎవరు దాన్ని సఫర్ అయ్యేది? కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఎమ్మెల్యే గారు. ఈరోజు యాక్చువల్గా ఆర్ఎంబీ రోడ్ అది, అయినా కానీ మున్సిపల్ ఫండ్స్తో మీరు వేయించారు. ఓకే, ఎమ్మెల్యే గారిని గౌరవించాలా. ప్రజలకు ఇబ్బంది ఉంది, అది ఎవరైనా కానీ మున్సిపాలిటీ అయితేనేమి, ఆర్ఎంబీ అయితేనేమి గవర్నమెంట్ డబ్బులే కాబట్టి, పబ్లిక్ డబ్బులే కాబట్టి ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి ఆ రోజు మేము కూడా సరే అని చెప్పి ఒప్పుకున్నాం దాన్ని. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పోవాలి. అంతేగాని ఒక బ్రాడ్ మైండ్తో పోండి ఎమ్మెల్యే గారు. మీరు ఏమని చెప్తున్నామంటే మంచి నడవడికతో పోండి అని చెప్పి చెప్తున్నాం. కాబట్టి మున్ముందు కూడా మన ఆదోళనలో అభివృద్ధికి అందరూ సహకరించాలా. నిన్న జరిగిన నిమజ్జనం మంచిగా జరిగింది కాబట్టి మీ ఆధ్వర్యంలో కూడా బాగా జరిగింది. అందరూ ఆ రోజు మీనాక్షి గారు అయితేనేమి, ఇటు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అయితేనేమి, తర్వాత మల్లప్ప గారు అయితేనేమి, జనసేన పార్టీ వాళ్ళు అందరూ కలయికతో తప్పకుండా మంచిగా జరిగింది. రాబో రోజుల్లో కూడా అందరూ కలయికతో ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.